కేక వేసినాము, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. ఆయన శరీరానికి తగిన దెబ్బ కంటే కూడా ఆయన కొంచెం సేపు యెహోవా దేవుడి యొక్క సన్నిధి తొలగిపోవడం వల్ల ఆయన దానికి బాధపడిపోయాడు. అర్థమవుతుందా? దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం చేసేటువంటి పనుల్లో మనకు వచ్చేటువంటి విజయం కానీ, లేకపోతే మన శ్రమలని ఎదిరించేటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము శ్రమల్ని ఎదుర్కొనేది కానీ, సంతోషంలో ఆనందించేది కానీ ఏదైనా సరే ఆ విధానమే వేరే ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంది, దేవుడు సన్నిధిలో మనం నడిస్తే, దేవుడితో మనం ప్రయాణం చేస్తే, దేవుడు మనల్ని ఒక క్షణం విడిచినా కానీ మనము ఆ బాధని తట్టుకోవాలన్న బాధగా మనము అది మనకు అర్థమైంది అన్నమాట. ఎందుకంటే నిజంగా దేవుళ్ళు ఉన్న వాళ్ళకి అర్థమైంది, దేవుళ్ళు ఉన్నవాళ్ళకి అర్థం కాదు. కానీ నిజంగా దేవుళ్ళు ఉన్న వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ వాళ్ళు ఓర్చుకొని వాళ్ళ విశ్వాసాలలో కొనసాగుతారు. కానీ దేవుడి యొక్క సన్నిధి, ఆ యొక్క రక్షణ గురించిన అనుభవం లేకపోతే వాళ్ళకి ఇవన్నీ తెలియదు అనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము అదే, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి కొద్ది సమయం ఆయన చేయి విడిచినా కానీ ఆయన ఉండలేకపోయింది. ఏమంటున్నా ఆయన, ఏది లాభా సదాక్తాని అంటే, నా తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అంటే ఎంత అన్యోన్య సంబంధమో చూడండి. తండ్రితో ఆయన ఉన్నటువంటి ఎంత అన్యోన్య సంబంధం చూడండి. ఒక్క క్షణమైనా కూడా ఆయన లేకపోతే, ఆయన దగ్గర లేకపోతే ఆయనకు ఊపిరాడంత పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. ఆయన తగిన దెబ్బలు కూడా ఆయన దగ్గర, కానీ ఆ కొంచెం సమయం ఆయన్ని దేశానికి ఆయన విలవెల్లాడిపోయింది అన్నమాట. దావీదు తప్పు చేసినప్పుడు దావీదుకి దేవుడు ఒక 2 ఆప్షన్లు వేస్తాడు, 2-3 ఆప్షన్లు వేస్తాడు. వాటిల్లో ఒకటి ఏముంటుందంటే, నిన్ను నీ శత్రువులకు అప్పగించమంటావా, లేకపోతే నా దగ్గరే ఉండి తెగులు 3 సంవత్సరాల తెగులు అనుభవిస్తావా అని. ఏమని? ఒకటి వచ్చేసి నిన్ను నీ శత్రువులకు అప్పగించమంటావా, ఇంకొకటి నా సన్నిధిలోనే ఉండి తెగులు అనుభవిస్తావా అని. అప్పుడు దావీదు ఏం కోరుకుంటాడు? తెగులునే కోరుకుంటాడు. సాతానుకు అప్పగించిన అనుకో, సాతాను వాడు మనల్ని మరణానికి తీసుకెళ్తాడు, మనల్ని నాశనానికి తీసుకెళ్తాడు, మనల్ని పాతాళానికి తొక్కేస్తాడు. అదే దేవుడి సన్నిధిలో ఉండి మనం తెగులు అనుభవించినా కానీ ఆయన మన బాధ చూడలేక